నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో టీడీపీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా వైసీపీ నాయకుల విమర్శలను ఖండించారు. అనంతరం పార్టీ విధానాలను వివరించారు. మిథాని సంస్థకు సంబంధించి వైసీపీ నాయకులు నిన్న మాట్లాడిన తీరును టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. మిథాని సంస్థ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునే ప్రయత్నంలోనే ఉందని వారు వెల్లడించారు. ప్రస్తుతం కొడవలూరు మండలాన్ని పూర్తి స్థాయిలో ఇండస్ట్రియల్ ఏరియాగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు ఆదేశాల మేరకు ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా పూర్తి స్వేచ్ఛ కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తమ నాయకురాలు ప్రశాంతిరెడ్డి చూపించిన బాటలోనే అదే స్ఫూర్తితో ప్రజలకు మంచి చేసే దిశగా నడుచుకుంటున్నామని స్పష్టం చేశారు. మన సోదరుడు జయరాజ్ గారు పాపం చాలా బాధపడ్డారు. ఛానల్ 9 గారు ఎందుకంటే ఆయన బావమర్ది కాబట్టి. అది ఏంటంటే దళిత నాయకుడిని ఒక టెర్రరిస్ట్ లాగా అరెస్ట్ చేశారంట. ఏమయ్యా, నేను కూడా దళితునేనయ్యా. 1 సంవత్సరం రోజులు భార్య బిడ్డలను తీసుకొని చిన్న బిడ్డలను తీసుకొని బతుకు తిరగలేక ఆయనకేం కోట్లు వస్తున్నాయా? ఏడున్నా భార్య బిడ్డలు హ్యాపీగానే ఉంటారు. నా భార్య బిడ్డలు బతుకు తిరగలేక నేను ఎప్పుడో కొన్న ఒక అరకర పొలం అమ్ముకొని అందరినీ మా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ 5,000 10,000 అడుగుని 1 సంవత్సరం రోజులు అజ్ఞాతవాసం గడిపినయ్యా. మీ దౌర్జన్యం అప్పుడు కనపడలేదా జయరాజు గారు? మీ ఛానల్ 9 మోగపోయిందా? లేకపోతే మీ ఛానల్ 9 లేదా? అప్పుడు కనీసం ఒక్క ఛానల్లో కూడా ఆ దౌర్భాగ్యం చూపించలేదే. నేను నా ఇంటిని తాకట్టు పెట్టి 8,70,000 పెట్టి బజార్లో వ్యాపారాలను దెబ్బ కొట్టి పొలం పండే పొలం కౌలుకు చేస్తుంటే 3.5 ఎకరాని అప్పుడే ఇరిగేషన్ వాళ్ళ చేత పిలిపించి మోటార్లు కట్ చేయించి కాంక్రీట్ వేసారయ్యా. ఒక్క రెండు తొడులు పడితే నా పొలం పండిది. నిండు గర్భవతి ఏదో లేదు. అదేవిధంగా నా భార్య 8 నెలలు గర్భవతి అయితే పోలీస్ స్టేషన్ కాడి నుంచి పొద్దుటి నుంచి రాత్రి 8 దాకా కూడు నీళ్ళు లేకుండా 7 గంటల నుంచి రాత్రి 8:30 దాకా కూడు నీళ్లు లేకుండా గర్భవతాలు కూర్చుంటే మీకు జాలి కలగలేదా ప్రసన్న కుమార్ రెడ్డి? మా భార్య ప్రసన్న కుమార్ రెడ్డి వేడుకు